హలో యస్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. సో ఎంతో ఎమ్మీ టేస్ట్తో ఉండేటువంటి స్పెషల్గా జున్ను ఎలా ఇంట్లో ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉంది అవి తినేసేయాలని చెప్పేసి. సో కాకపోతే చల్లారాలి కదండి. సో నేను వేడివేడిగా ఉన్నప్పుడే వీడియో చేసేసి చూపిస్తున్నా మీకు. చూసారా? సో ఎంతో యమ్మీ టేస్ట్తో ఉండేటువంటి ఈ జున్ను చాలా చాలా హెల్త్ బెనిఫిట్ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో. కాల్షియము, ప్రోటీన్ కంటెంటు, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయండి. మనము బాడీ అనేది పెరగడానికి ముఖ్యంగా గుడ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కండరాలు పెరగడానికి కానీ, మన ఎముకలు గట్టిగా ఉండటానికి, దంతాలు బాగుండటానికి, పిల్లలు బాగా గ్రోత్ అవ్వడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. సో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ జున్ను అనేది చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూపిస్తాను మరి. సో ముందుగా నాకు 1 లీటరు జున్ను పాలు దొరికాయండి. థర్డ్ డే ఇవి. సో అవి నేను మొత్తం కూడా చేసుకోవట్లేనండి. ఈ పాలు స్టోర్ అయి ఉంటాయి. నేను హాఫ్ జున్ను పాలే తీసుకుంటున్నాను. మిగిలిన హాఫ్ డీప్లో పెట్టేస్తే మనం ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇది పాలు విరిగితేనే జున్ను వస్తుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఏమీ లేదు. అలా హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను జున్ను పాలు. సో వాటిని తీసుకొని చూసారా, హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక హాఫ్ లీటరు నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని వేసుకుంటున్నాను. ఇది నేను లూజ్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాము ఇంట్లోకి. సో దాన్ని ఎలాంటి వాటరు కలపకుండా ఈ పాలల్లోనే యాడ్ చేసుకుందాము. సో ఆ రెండు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి జున్ను అనేది చక్కగా వస్తుందన్నమాట. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా చక్కగా మీకు ఫస్ట్లో చూపించాను కదా, అంత బాగా వస్తుందన్నమాట. దాన్ని మనము ఇలా వేసేసుకొని దీంట్లో మిరియాలు, యాలక్కులు కూడా వేసుకోవాలి. నేను సింగిల్ హ్యాండ్తోనే చేసుకుంటాను. ఒక చేతితో మనం కెమెరా పెట్టుకొని ఇంకో చేతితో సింగిల్ హ్యాండ్తో చేస్తాను కాబట్టి మీకు 2 హ్యాండ్స్ కనిపించవు నా వీడియోస్లో. చూసారా? ఈ మాత్రం మిరియాలు అలాగే 2 యాలకులు తీసుకొని నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. బెల్లం తీసుకుంటున్నానండి. జున్నులు చేయడానికి బెల్లమే కరెక్ట్ అండి. నేను షుగర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు అంటారు కానీ నేను షుగర్ వేయట్లేను. బెల్లాన్ని ఈ మాత్రం తీసుకొని పూర్తిగా నలగొట్టుకొని దాంట్లో ఏమైనా నలకలు కానీ ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోవడం కోసం నేను కడిగి వేసుకుంటున్నానండి. అలా నీళ్ళతో కడిగేసుకొని ఇలా వంపేసుకుంటున్నాను. అంటే మనకి పాత బెల్లం ఇంట్లో ఏమైనా ఉన్నా కూడా మనకి బెల్లాన్ని ఒకసారి కడుక్కుంటే ఏంటంటే క్లీన్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా అనమాట. అలా మొత్తం కూడా నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలల్లో కలిపేసుకుందాము. అలా కలుపుకొని చక్కగా గంటెతో కలుపుకుందామండి. ఇది నలగొట్టుకున్నాను. కొద్దిగా కొన్ని అడుగు బాగాన ఉంటాయి కదా బెల్లము ముక్కలు, అవి కూడా పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకుందాము. మిరియాలును యాలక్కాయలు వేసుకోవడం అంటే ఏంటంటే మనకి మంచి టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. కొంచెం ఘాటు ఉంటుందన్నమాట. ఇది పాలు కదా, ఈ పాలల్లో అవి వేసుకోవడం వల్ల మనం పాలు తాగినప్పుడు కూడా పసుపును మిరియాల పొడి వేసుకుంటాం కదా, అలాగే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. గొంతు అనేది మనకి చక్కగా ఉంటుందన్నమాట. తినడానికి స్పైసీగా ఉంటుంది. వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. కాసేపు ఉంటే అదంతా కరిగిపోతుందండి బెల్లము. కొద్దిగా ఉన్నా కూడా మనము పెట్టేసుకోవచ్చు అన్నమాట. పొయ్యి మీద కరిగిపోతుంది కదా ఎలాగూ. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి మిరియాలు, యాలకుల పొడి వేసుకుందాము. జున్ను అనేది మంచి టేస్ట్ అండి. చాలామందికి అంటే కొంతమందికి పాలు పెరుగు తినని వాళ్ళకి లైక్ చేయరు కానీ ఇది అందరికీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్ అనమాట. కాకపోతే అతిగా తినకూడదు. ఇది అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రోజుకి 1 కప్పు మినిమం తింటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తిన్నా కూడా అజీర్తి చేసి వాతం చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో చూసారా, ఇలా మనము ఈ రెండింటిని కూడా మంచిగా కలుపుకుందాము. జున్ను పాలు అనేవి జనరల్గా చాలామందికి దొరకవన్నమాట. పాల వాళ్ళకి చెప్పి పెడితే ఎవరైనా తెచ్చిచ్చే అవకాశం ఉంటుంది. సో నాకు ఆ విధంగా దొరికిందనమాట. కానీ ఎమ్మీ టేస్ట్ అండి. ఇది సూపర్ ఉంటుందండి. అసలు మార్వలెస్ అనమాట. అల్టిమేట్గా ఉంటుంది. చాలా నోరూరిపోతూ ఉంటుందన్నమాట చేస్తుంటేనే. నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో 1 చెంబుడు వాటర్ పోసుకున్నానండి. దాంట్లో నేను స్టాండ్ పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ గిన్నె ఉంది కదండి, ఆ స్టీల్ గిన్నెని దీంట్లో ఇన్సర్ట్ చేసుకుందాము. సో 2 చేతులతో పెట్టాలి కాబట్టి మీకు చూపిస్తాను. సో అలా 2 చేతులతో పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇంత కరెక్ట్గా సరిపోయింది. బయటికి కూడా ఈజీగా వస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదండి. అలా పెట్టుకున్నాక దానిపైన మూత పెట్టుకుందాం. ఒకసారి కలుపుకుందామండి మళ్ళీ, ఎందుకంటే అడుగున ఏమన్నా బెల్లం ఉన్నా కూడా కరిగిపోతుంది. సో ఎలాగో ఉడికేటప్పుడు పూర్తిగా కరిగిపోతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదండి. పైన మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకుందామండి. కుక్కర్ మూత కూడా విజిల్ పెట్టుకునేటప్పుడు ఆ విజిల్ దగ్గర ఉన్నటువంటి నాజిల్ ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. లేదు అని అంటే మధ్యలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా కుక్కర్లు పేలే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఆ మరీ చెప్తాను, ఒకసారి నాకు అలా ప్రమాదం జరిగింది. అందుకే నేను మరీ చెప్తాను అనమాట. కుక్కర్ యూస్ చేసేటప్పుడు 3 విజిల్లు వస్తే సరిపోతుందండి. 3 విజిల్లు వచ్చాక కుక్కర్ చల్లారిన తర్వాత పైన విజిల్ తీసేసుకుందాం. ఇలా తీసుకున్నాక నెమ్మదిగా దాన్ని ఓపెన్ చేసుకుందాం. చూడండి, మీకే డైరెక్ట్గా చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది. చూసారా, ఎమ్మీగా ఉండే జున్ను ప్రిపేర్ అయిపోయిందండి. సూపర్, వచ్చేసేయండి, మనం తిందాము. సో కేక్ లాగే అనమాట, ఏమీ అంటుకోదు. చక్కగా పూర్తిగా చల్లారాక తీసాం కాబట్టి చూసారా ఎంత బాగుందో, అసలు టేస్ట్ కూడా అంతే బాగుందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇష్టమే కాబట్టి జున్ను అనేది చాలా వరకు ఎమ్మీ టేస్ట్తో ఉండేటువంటి జున్ను రెడీ అయిపోతుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటివి ఈ జున్ను అనేది చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.